తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాను అబ్బాయి, వస్తున్నాను. ఈ ఊళ్ళో ఉన్నాడు రా, బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పి. తమ్ముడు నరేష్ తమ్ముడు వచ్చేసాడు రాడు. రాత్రి పగలు పాకిస్తాన్ ఇండియా మధ్య చర్చలు జరుపుతున్నాను. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? 2002లో మీకు తెలుసు, తెలీదమ్మా, నేను వాజ్పేయి గారిని కలిసిన సంగతి మీకెవరికి చెప్పకుండా అమెరికా వెళ్ళాను. శనివారమే తిరిగి వచ్చాను. అమెరికాలో ఉన్న పెద్ద నాయకులందరినీ కలిసా, ఒక్కడు తప్ప. ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని ఎంగులాకులు ఎత్తే ముష్టోడు అన్నాడు రా. వాళ్ళు గారు రెండు దేశాల్ని ప్రేమించిన వారు మీరు ఒక్కరే. యుద్ధాన్ని ఆపగలిగింది మీరు ఒక్కరే అంటే చర్చలు జరుపుతున్నాను. అవునా? అబ్బా. మోదీ గారిని అమిత్ షా గారిని శనివారం కలిసిన తర్వాత నేను ఆదివారం పాకిస్తాన్ వెళ్తున్నాను. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజు. పాకిస్తాన్ యుద్ధం ఆపడానికి అన్ని ప్రయత్నాల్లో ఉన్నాను. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అదేంట్రా అర్థం కాలేదు. మొన్న టర్కీ వెళ్ళాను. రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపడానికి చర్చలు జరిపాను. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అరే లివర్కు పైన నిప్పు, అరే నీ అబ్బా జఫా. $1,200 మంది పెద్ద లీడర్స్, మా కోఆర్డినేటర్, మా అంబాసిడర్ పెట్టిన మీటింగ్ వచ్చారు. ప్రపంచ నాయకులందరూ వచ్చారు. నేను నమ్మదురా, అడుగు తిరు. వీసాలు లేకుండా ప్రపంచం అంతా తిరిగినోడు నేను ఒక్కడనే. డబ్బా కొట్టుకోవాలి ఒకసారి, కానీ ఎక్కువ డబ్బా కొట్టకూడదు. దాదాపు ఒక 150 మంది ఎంపీలు వీసాలు లేకుండా నా ఫ్లైట్ లో తీసుకెళ్లాను. అయ్య బాబోయ్, నిజమే? నమ్మబుద్ధి కావట్లేదురా. అక్కడి నుంచి ప్రోటోకాల్, నన్ను ఎవరిని తీసుకొని రమ్మంటే వారిని తీసుకొని వెళ్తాను. ఫోన్ లోనే యుద్ధం ఆగితే ఏంటి బాబన్నా ఇంకోసారి? ఫోన్ లోనే యుద్ధం ఆగితే రే 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 రే, ఏంట్రా ఇది? టెర్రరిస్ట్ క్యాంపుల్ని టార్గెట్ చేయడానికి ముగ్గురులో ఒకరు నన్ను అడిగారు. అది కూడా నేను వద్దన్నాను. రామచంద్ర, ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. పాకిస్తాన్ ని ఇండియాకి యుద్ధం లేకుండా ఆపే బాధ్యత పైన దేవుడిది, కిందని నాది. అంటే కిందని నాది. అమెరికా మనకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. మీకు తెలుసు కదా ఎన్ని యుద్ధాలు ఆపాను. ఎందుకంటే ఐఎమ్ గోయింగ్ టు పాకిస్తాన్. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. We are going to meet Amit Shah ji and Modi ji most likely tomorrow night. May I come in? Come in. Thanks. Nuva, get out. అయితే తరువాయి భాగం చూడండి స్వామి. అంటే రెండో పాట కూడా ఉందా? కథలో అది ట్విస్ట్ స్వామి. అయ్య బాబు, సార్ వచ్చేసారు. నమస్కారం. చిటికలే. ఈరోజు ఎవరెవరైతే పోలీసులు, ఎవరెవరైతే అధికారులు, ఎవరెవరైతే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారో అందరి పేర్లు నోట్ చేసుకోండి. అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? వాళ్ళందరినీ కూడా చూస్తూ ఊరుకోము. ఎదవో లుక్కులు ఇవ్వకో, నువ్వు చూడటం తప్ప పొడిచేదేవి లేదని మాకు అర్థమైంది. అటు చూడు బే. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ఎవరెవరైతే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారో అందరి పేర్లు నోట్ చేసుకోండి. అది మడిచి ఎక్కడ పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు, నాకు అలవాటే. ఇక నెక్స్ట్ వచ్చే జగన్ 2.0లో మాత్రం
పరిస్థితి ఇటు ఉండదు అని చెప్తాను. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకోకు. ఎవరిని వదిలిపెట్టం, సినిమా చూపిస్తామంటున్నారు జగన్. మీరు మాట్లాడేది నిజమేనా? ఎందుకు వచ్చింది అనుమానం? ఇప్పుడు ఎలాగంటారండి, సీన్ క్లైమాక్స్ లో నన్ను ఎగవం చేసి ఆడుకుంటారు. మీ మాటలు నేను నమ్మలేను సార్. ఎవడెవడైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తను ఎవడెవడైతే ఇబ్బంది పెట్టాడో, అయ్యి బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్, ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్ ప్లీజ్. సినిమా మాత్రం అదో లెవెల్లో ఉంటుంది. సినిమా మాత్రం బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? చట్టం మీద దోషులుగా నిలబెడతాము. ఇప్పుడు నువ్వు ఏమన్నా ఇక్కుంటావో ఇక్కో అన్నాను. ఏదైతే నువ్వు విత్తినావో అది ఎలా పండుతుంది అనేది నీకు తెలిస్తేనే ఇంకొకసారి నువ్వు ఆ ఇత్తనం ఇత్తడానికి నువ్వు భయపడే పరిస్థితిలోకి నువ్వు వచ్చినప్పుడే ఇది జరుగుతుంది. సప్త సముద్రాల అవతలున్నా కూడా అందరినీ కూడా పిలిపించే కార్యక్రమం చేస్తాం. ఎలా కనపడుతున్నాను నీకు? చెప్పు పర్లేదు. ఒకవేళ వాళ్ళు రిటైర్ అయిపోయి వెళ్ళిపోయినా, లేకపోతే వాళ్ళు దేశం విడిచిపెట్టిపోయినా కూడా ఎవరిని వదిలిపెట్టం. అంత సీన్ ఉందండి. తమ్ముడు, నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాలని సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోగా. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తా ఉంది. మొట్టమొదటి పీఠం కార్యకర్తకే వేస్తా. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. మీరు నోట్ చేసుకోండి, ఒక్కొక్కడిని మాత్రం యూనిఫామ్ కున్న వాల్యూ ఏమిటి అనేది వాళ్ళకి అర్థం కావాలి. నీలో బేసిక్ సెన్స్ ఉంటుందనుకున్న ప్రతిసారి నువ్వు నన్ను డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నావు. యూనిఫామ్ అంటే ప్రజలకు మేలు చేయడం కోసం యూనిఫామ్, ఆ విషయం మాకు తెలుసులే. అంతేగాని అధికారంలో ఉన్న వాళ్ళ కోసం సలాములు కొడుతూ గులాంగిరి చేస్తూ చెప్పి చూడు, ఉచ్చ లేచిపోద్ది. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. జగనన్న పరిపాలన చంద్రబాబు కన్నా చాలా 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 గొప్పగా ఉంది అని చెప్పి విన్నావుగా? ఒక్క చాలా కాదు, 3 చాలాలు. నీకు మూల శంక ఉన్నట్టున్నది. ఒక్క మూల కాదు, అన్ని మూలలో. ఈసారి మాత్రం జగన్ ఒకసారి గెలిపిమన్నారు, గెలిపించాం. ఆడి ఎదవ. అంటే నన్ను వెధవ అనేస్తారా? అవును రా, దొంగ వేత. ఈసారి నేను చంద్రబాబు చెప్పినా నేను చంద్రబాబుకే వేస్తా. ఎందుకు? అంతే, ఆడి ముందే నాకు విరుక్కు. వద్దు 5 ఏళ్ళకి సరిపడిన విరక్తి కలుగుతోంది. పిల్ల నా కొడుకు ఇచ్చేదన్నా. ఏంటండి, ఆయనకి ఎక్కడైనా అశుభం కలిగితే వెళ్ళి అక్కడ 4 ఏడుపులు ఎడితే ఓట్లు రాలుతాయి అనుకుంటా. జీవితంతో ఆడుకుంటావా? అంతే తప్ప అభివృద్ధి చెందితే, ప్రజల అభివృద్ధి చెందితే ఆయనకి ఎక్కడ కళ్ళు చూస్తా ఉంటాయి. 50 ఎడుతున్నావే. ఈ ఎగ్జామ్ పోయింది. ఆయన మనస్తత్వమే చండాలం. ఆయన మాట్లాడే మాట ప్రతి ఒక్కటి కూడా ఎదవా, ఎందుకు పనికిరాడు. శుభాలకైతే రాడు, అశుభాలకు వస్తాడు అతను. ప్రజల పట్ల సరైన అవగాహన లేదు, ప్రజలు బాగుపడతారనే ఆలోచన లేదు. ఏం లేదు, ప్రజలు నాశనం అయిపోవాలా, వీళ్ళు మాత్రం పథకాల రూపంలో బిచ్చం వేసి బతికేయాలా, అలాగే ఆలోచిస్తూ ఉంటాడు ఆయన. అభివృద్ధిలో ఎందుకు భాగం పంచుకుంటాడు? నీ పిండాన్ని పిల్లులకు పెట్ట ఈ రేంజ్ లో తింటున్నావేంట్రా? ఇడ్లీ తినాలంటే సాంబార్ కావాలి, పూరి తినాలంటే ఆలు కుర్మా కావాలి, ఆంధ్రప్రదేశ్ అడుగు తినాలంటే జగనే కావాలి. వాస్తవం అధ్యక్ష ఇది. నెయ్యమన్నామా మేము? ప్రతిదీ రేటు పెంచేసి పెంచక నేను చూసి పోసేసుకున్నాను అనుకున్నావా? ఇది వ్యాపారం. జగన్కు మట్టిగా అయ్యమమ్మ, ఆడికి బాంబు పెట్టి గుద్దలోను. ఊహిస్తేనే భయంకరంగా ఉంది.
ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా